ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ బూతుల గోల మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లేలా చేసింది. ఈటీవీలో గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ముందు నుంచి విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్నిసార్లు గోల చేసినా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా అటు ఈటీవీ యాజమాన్యం కానీ ఇటు మల్లెమాల సంస్థ కానీ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు సరికదా. ఆ బూత్ డోసును మరింత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈటీవీ ప్లస్లో ప్రసారం అవుతున్న పటాస్లో కూడా విచ్చలవిడిగా బూతులు దొర్లేస్తున్నాయి. దాన్ని కామెడీగా తీసుకుని నవ్వుకోమంటోంది ఈటీవీ యాజమాన్యం. మరోసారి జబర్దస్త్పై విరుచుకుపడ్డాయి మహిళా సంఘాలు. వాళ్లకు సెన్సార్ బోర్డు సభ్యుల నందనం దివాకర్ కూడా తోడయ్యారు. జబర్దస్త్ పటాస్ కార్యక్రమాలపై మంగళవారం హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్స్లో అనైతిక దృశ్యాలు, అసంబద్ధ పదాలు వాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు అసలు సెన్సార్ చేయడం లేదని, వీటిపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోమని దివాకర్ డిమాండ్ చేశారు. అంతేకాదు, జబర్దస్త్ షోలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జబర్దస్త్పై ఇలాంటి ఆరోపణలు లెక్కలేనని వచ్చాయి. వందలాది ఫిర్యాదులు అందాయి. రోజా, నాగబాబును దుయ్యబడుతూ చాలామంది మైకులు విరగగొట్టేసినంత పని చేశారు. కానీ ఏం జరిగింది? దానివల్ల ఉపయోగం ఏముంది? తెలుగు భాషను గౌరవిస్తున్నాం, సంస్కృతిని కాపాడుతున్నామని గొప్పగా చెప్తున్న ఈటీవీ యాజమాన్యానికి జబర్దస్త్లో ఉన్న బూతులు కనిపించటం లేదా, వినిపించటం లేదా? అయినా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఊరుకుంటున్నారు? దానికి కారణం జబర్దస్త్తో ఈటీవీకి కనకవర్షం కురుస్తోంది. బూత్ ప్రోగ్రాంని సొమ్ములు చేసుకుంటూ ఈటీవీ ఖుషీ చేసుకుంటోంది. అది అసలు వ్యవహారం. అందుకే ఈ బూత్పై జనం చేస్తున్న గోల వాళ్లకు పట్టదుగాక పట్టదు. బూత్ జబర్దస్త్ని ఆపడం కోసం రంగం సిద్ధం అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.